వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖ నగరంలో బీచ్ రోడ్డులో గల డైనో పార్కులో మంగళవారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతయింది. విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దాదాపు ₹1 కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. డైనోసర్ బొమ్మలతో పాటు లోన 3D థియేటర్ ఉన్నట్లు పార్క్ సిబ్బంది తెలిపారు. అందువల్ల ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది అధికారులు సకాలంలో స్పందించడం వల్ల చుట్టుపక్కల షాపులకు ఇళ్లకు మంటలు వ్యాపించకుండా నియంత్రించినట్లు స్థానికులు తెలిపారు. విశాఖలో రోజుకు ఒక చోట అగ్ని ప్రమాదం జరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలా ఫైర్ అయింది? సినిమా యాక్టర్ ఆలీ ఫ్రెండ్ది ఇది. సినిమా యాక్టర్ ఆలీ ఫ్రెండ్ది. కే సీన్ అని కిల్పత్ సీన్ నెంబర్ ఉందిలే. అన్నా అది అలా కుదరదన్నా, ఆపు, కింద పెట్టు. సరే ఇంకో హౌస్ పెట్టండి. ఈ డైనో పార్క్ ఏదైతే ఉందో మొత్తం అంతా ప్లాస్టిక్తో మొత్తం అంతా ఆ డైనో పార్క్ ఎగ్జిబిషన్ మొత్తం అంతా తయారు చేసి పట్టుబడి అయితే మానవ తప్పులు ఏమైనా జరిగిందంటే ఇంకా తెలిసి రావాల్సిన అవసరం అయితే ఉంది. అదే ఈ ప్లాస్టిక్ ఎక్కువగా ఈ మంటలు అయితే ఏర్పడ్డాయి. ఫైర్ ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చి మొత్తం అంతా ఫుల్ వాటర్ అయితే స్ప్రే చేయడం. ఇందులో మంటలు ఎంత దట్టంగా ఉన్నాయంటే ఈ వాటర్ అది ఫైర్ చేయడం వల్ల వాటర్ స్ప్రే చేయడం వల్ల అయితే ఈ మంటలు తక్కువముఖం అయితే పట్టిందని చెప్పుకోవాలి. ఏదేమైనా పొగ అయితే మట్టికి ఉంది. మొత్తం అంతా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడింది. ఎప్పుడైతే ఈ అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటర్తో స్ప్రే చేయడం అయితే మొదలుపెట్టారో పాటు ఈ పొగ ఏదైతే దట్టంగా అనుకుంటున్న పొగ కూడా తక్కువ పడుతున్న అవకాశం అయితే ఇక్కడ ఏర్పడుతుంది. కంటిన్యూ చేస్తామండి. డైనో పార్క్ లోపల సిచ్యువేషన్ ఈ మంటలు బయటికి ఆరినా లోపలైతే మాత్రం చాలా దట్టంగా అయితే మంటలు అయితే కనబడుతున్నాయి. మనం చూడొచ్చింది ఆ మంటలు ఆగడానికి పెద్ద విధాలకి అయితే ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు. చాలా ఎక్కువగా ఉండడం వల్ల అయితే గ్రౌండ్ రిపోర్ట్ 2 మార్కులు చేసుకొని ఇలా బయటకు వచ్చి ఫైర్ ఇంజిన్ వెళ్తుంది. ఎంతసేపు అడిగానో పక్క నుంచి వెళ్తూ ఏది పెట్టావా విజువల్ సార్? ఫస్ట్ నేనే ఉన్నాను. ఇక వీళ్ళు భారీ ఎక్కడో ఏదో ఒక అగ్ని ప్రమాదం. గాబరాగా ఉంది. నేను నాకు తెలియదు కదా సార్, బయట క్లీనింగ్ చేసుకుంటున్నాను. నేను నాకు ఏది జరిగింది నాకే తెలియలేదు. అదే కదా ఇప్పుడు ఎప్పుడు మేము ఒకదాని వస్తాను, ఎప్పుడు ఉదయం పాటు మామూలుగా నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఏ టైం తెలియదు నాకు.
పవర్ కూడా ఆన్ చేయలేదు. వెళ్ళి చూస్తే పవర్ ఆన్ చేసి లేదు, ఆఫ్ చేసి ఉంది, ఏటి లేదు. మరి నాకు ఏటా అనేది ఆందోళన అనిపిస్తుంది. ఎప్పుడు కస్టమర్ తోటి వీళ్ళతోటి ఉదయం ఎప్పుడైతే రారు, నేను ఖాళీగా కూర్చొని అలాగే ఏవో సాంగ్స్ ఏవి వింటూ ఉంటాను తప్ప మరి ఏం లేదు. అది డైనో పార్క్ అంటే అసలు ఇక్కడ ఏముంటాయి అసలు ఇందులో? అందులో ఏముంటాయి సార్, యానిమల్స్ ఉంటాయి సార్. పిల్లలు ఆడుకోవడానికి ఏముండదు సార్, ఆడుకోవడం అన్నీ ఇక్కడ బయట ఉంటాయి. లేరండి, ఎవ్వరు లేరు, ఏమి లేవు సార్. అవన్నీ అవతల ఇప్పుడు ఏం కాదు సార్, ఏం ఆన్ చేయలేదు అసలు. నేను వచ్చేటప్పటికి క్లీనింగ్ చేసుకుని లోపల అన్ని తుడుచుకుని వచ్చాను, బాగానే ఉంది. నేనే కదా వెళ్ళాను, లేకపోతే నేనే ఉండిపోవాలి కదా అందులో. అప్పుడు ఏం లేదు, ఎక్కడ అయిందో నాకు తెలియలేదు అసలు. బయటకు అల్లా వేసుకుంటున్నాను, సరే పవర్ ఏదో ఆన్ చేయాలి కదా మనం ఆన్ చేసుకుందాం అనుకోను, కానీ పవర్ కూడా ఆన్ చేయలేదు. ఏదో స్మెల్ వస్తుంది, ఎక్కడ నుండి వస్తుంది అని ఇంకా ఆన్ చేయకుండా వదిలేసాను. ఇంక మరి చుట్టుపక్కల ఎవరు కనబడలేదు నాకు, ఏటైందో ఏటో నాకే ఆందోళన అనిపిస్తుంది. మాకు 30 minutes బ్యాక్ ఫైర్ కాల్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమ్మీడియట్గా సూర్యాబాగ్ ఫైర్ స్టేషన్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ వెహికల్ని ఇమ్మీడియట్గా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఇక ఫైర్స్ ఇక మంటలు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి ఇంకొక వెహికల్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. ఫోమ్ కాంపౌండ్ యూజ్ చేసి ఇమ్మీడియట్గా మా వాళ్ళు సమర్థవంతంగా ఈ ఫైర్ని వితిన్ 10-15 minutesలోనే కంట్రోల్ చేయగలిగారు. అయితే ఇక్కడ మాకు ప్రైమా ఫేసీగా తెలిసింది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నాము. అయితే ఇక్కడ సింథటిక్ మెటీరియల్, ఫోమ్ లాంటి మన ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటం వల్ల ఫోమ్ కాంపౌండ్ కూడా వాడి ఇమ్మీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ మధ్య చూసినట్లయితే గత 2-3 వారాల్లో మనకి హాస్పిటల్స్లో ఒక 2 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయండి. అలానే ఈరోజు ఇది జరిగింది. దీనికి సంబంధించి మేము ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కువగా ఎక్కడైనా సరే బ్యాటరీ, ఇప్పుడు మనకి అక్కడ జరిగినటువంటి అంతకుముందు 2 weeks బ్యాక్ జరిగింది అయితే బ్యాటరీ ప్రాబ్లం, బ్యాటరీ బ్లాస్ట్ మేము వెరిఫై చేయాలండి. బేసికల్గా 2 entries అయితే కంపల్సరీ ఉండాలి, ఎంట్రీ ఎగ్జిట్. మేము వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అది వెరిఫై చేసి దానికి తగ్గట్టుగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.